చేసుకుంటాం ఇప్పుడు ఇవాళ ఒకటి చికెన్ ఫ్రై మనకు ఎగ్ బిర్యానీ. ఓకే ఓకే. చికెన్ ఫ్రైకి దీనిలో మనం కారం పసుపు అల్లం అన్ని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా? హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టి. ఓకే. ఎందుకంటే కొంచెం పీసు బాగా టేస్ట్ రావడానికి కొంచెం నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఇక పుదీనా ప్లస్ జీడిపప్పు, కొత్తిమీర, మనకు ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్ బిర్యానీకి ఎగ్స్ బాయిల్ చేసి ఆల్రెడీ దాన్ని అవి చేసినాం వాసి, ప్లస్ మిర్చి, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఇక దీనికి కావాల్సిన మసాలాలు దీనికి రెండింటికి అవసరం, ఎందుకంటే చికెన్ కొను ఎగ్ బిర్యానీకి. సరే మేము ఎట్లా చేస్తాం ఒకసారి మీరు కూడా చూడండి. వాడు చేస్తాడు, నేను చూస్తా అంటాను, ఇద్దరు మిక్స్ చేసేస్తాం. ఓకేనా? చల్లరా బాబు. ఫస్ట్ ఆయిల్ అది కొంచెం మసలాలి, మనకు మూత పెట్టుకున్నాం. పడుతుంది సరిపోదు ఇంకా, కానీ మరి చెప్పలేదు చాలా సరిపోదు. తక్కువ పడుతుందా ఎక్కువనైందా? తక్కువ అంటే ఎక్కువ మరి నేను చికెన్ లాగా ఎత్తే తప్పదు మరి. టేస్ట్ రావాలి మరి ఆయిల్ పడుతుంది చికెన్ కి. యాక్చువల్లీ సరిపోదు అని అర్థం. ఇంకా చికెన్ అంతా 1 kg చికెన్ 750 సరే నీకు పడుతుంది అనుకుంటే, కానీ టేస్ట్ రావాలంటే ఆయిల్ పోయాలి, లైట్. స్పైసెస్ అన్ని వేసేసుకోవాలి. మసాలాలు మనకు దాల్చిన చెక్క, షాజీరా, ఆకు, లవంగాలు, ఒక ఆకు ఊరికే అట్లా మనం కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం. తర్వాత మనం ఆనియన్స్ స్పైసీ ఉండకుండా అట్లా కూడా మామూలుగా లేకుండా నార్మల్గా చేసేది, లేదంటే స్పైసీ చేసేది. అసలు చికెనే కాబట్టి ఫ్రై కాబట్టి నేను కొంచెం మనం సర్దుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే కాస్త ఫ్రై అవుతాయి. ఇంతలో మన ఎగ్ బిర్యానీ సినిమా చూద్దామా? ఎగ్ బిర్యానీకి మనకు కావాల్సిన ఈ పదార్థాలు. ఎగ్ బిర్యానీ చూసుకుంటే మనకు కావాల్సినవి ఫస్ట్ మనం ఎగ్స్ని జస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు అలా వేసి మనం డీప్ గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. టేస్ట్ అవుతాయి కదా, ఇది కొంచెం టేస్ట్ గా ఉంటాయి మనకు చూసుకుంటే కనుక. సేమ్ బయట బిర్యానీ దాని ఉన్నాయా? తర్వాత మనం ఆనియన్స్ కొన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనం ఆయిల్ ఫుల్ హీట్ అయ్యాకనే వేసుకోవాలి, లేదంటే అంతా మనకు క్రిస్పీగా రావు, మొత్తం ఆయిల్ పట్టుకుంటాయి. తర్వాత మనకి కొన్ని మిర్చి, ఒక 2 మిర్చి అలా. తర్వాత మనకి కొత్తిమీర, మనకు ఈ పుదీనా, మనకు ఇది మెయిన్. మనకి మళ్ళీ మెయిన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పేస్ట్ కావాల్సిన పదార్థాలు ఒక 4 టమాటో, మిర్చి. ఇప్పుడు 2 కలిపి మనం గ్రైండ్ మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ అది పేస్ట్ కావడానికి మనకి అన్ని ఆల్మోస్ట్ అన్ని రెడీమేడ్ కడిగేసి పెట్టుకున్నాం. మిక్సీ పట్టేట లోపు ఇంకా ఏమేమి తినాలని ఆలోచించుకుంటా మనకు చూస్తే ఫ్రూట్స్ కనబడ్డాయి, కేకులు బాగున్నాయా? తింటావా? ఆనియన్స్, నిమ్మకాయలు, మనకు ఏం తురుము ఇది క్యారెట్ తురుము, ఇవన్నీ రెడీగా ఉన్నాయి, తినొచ్చు. అది మనకు చల్లకి తిన్నాం. మనకి ఇప్పుడు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. మనం నార్మల్గా మనం పసుపు వేసేసుకున్నాం కొంచెం. ఏది చికెన్ ఫ్రై కదా? ఇది చికెన్ ఫ్రైకి. ఓకే. అంటే ఆల్మోస్ట్ మనం అల్లం ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం దీంతో కూడా టేస్ట్ అవుతుంది అల్లం కొంచెం. ఇప్పుడు మనం మరీ ఎక్కువ వేసుకుంటే మనం మళ్ళీ అల్లం కొడుతుంది. కొంచెం అల్లం గోలేదాకా కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 2 minutes. మీడియం అంట ఇది. ఇప్పుడు తక్కువ పెట్టండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి నేను కొంచెం తక్కువ పెట్టాను. ఇప్పుడు మనకు ఎగ్ బిర్యానీకి తగినంత ఆయిల్ పోసుకున్నాం. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చి మనం నేను తీసుకొస్తాం, అందులో వేసేస్తే మనం దాని పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఇక పొద్దున టిఫిన్ చేసిందా? పొద్దున టిఫిన్ వాకింగ్ పోయినాం కదా మనం, రాగి ఉప్మా. అయితే మేము డైట్ చేస్తాను, ఓన్లీ సండే మాత్రమే తింటాను అన్నట్టు. ఓన్లీ ఒకటే పూట కదా, ఇప్పుడు వెయిట్ తగ్గాలని, వెయిట్ లాస్ కావాలనుకుని మార్నింగ్ అయితే వాకింగ్ పోయినాం. ఆన్లైన్ జ్యూస్ తాగి రాగి ఉప్మా తిన్నాను. ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. సరిపోతుందా? మళ్ళీ ఒకసారి కలుపుతాం. సరిపోతుంది. మనం మళ్ళీ ఎక్కువ కలిపితే అది కొంచెం పీసెస్ విడిపోతే మీడియం పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టాలా? మూత పెట్టేసి
ఇప్పుడు ఆలోపు ఈ ఆయిల్ కూడా మనకు వేడైంది. ఓకే, ఇది ఫుల్ ఉంటుంది ఇప్పుడు. ఇందులో కూడా సేమ్ మనకి స్పైసెస్ సేమ్ ప్రొసీజర్ ఇది. మాడిపోతాయి రా వేసేయి. ప్లస్ నెక్స్ట్ కొంచెం అల్లం. అల్లం తెచ్చుకోవాలి. ఇందులో ప్రొసీజర్ కొంచెం అల్లం తీసుకొని మనం ఇది కలపదా? అదేంటే కొంచెం అది గోలాలి మనకి అల్లం. అల్లం గోలితే మేము బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది. ఏ బిర్యానీ, ఎనీ బిర్యానీ పచ్చి వాసన పోయేదాకా మనం అది కొంచెం గోలించుకోవాలి. తీసేయాలి మరి. ఓకే, ఈ అల్లం ఆల్మోస్ట్ కొంచెం సో అల్లం గోలాక కొంచెం గోలింది. అల్లం గోలాక మనం అది పేస్ట్ చేసుకుంటే అయిపోతుంటుంది. ఏం పేస్ట్? డైరెక్ట్ అది పేస్ట్ చేసుకోవడం. మనం అప్పుడు పట్టిన పేస్ట్ ఇది అన్ని గోలిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తాను. మీకు చెప్పడం మర్చిపోయినా, నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మా బామ్మర్ దగ్గరకు వచ్చిన. ఎవ్రీ సండే దగ్గరే కాబట్టి వాడు వాళ్ళన్నా మా దగ్గరకు వస్తారు, మేమన్నా అడిగిపోతాం లేదు ఒకటి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాం కాబట్టి మనం ఇప్పుడు బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్. ఇది శ్రావణ మాసం అంటారా ఇప్పుడు? ఇది జనరల్గా తినొచ్చు. కారం ఇవన్నీ మసాలా పసుపు ఇట్లా వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు మనం జస్ట్ తగినంత వేసుకున్నాం, మన తర్వాత మన టేస్ట్ బట్టి సెట్ చేసుకున్నాం. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ పడ్డా మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో చూసుకొని వేసుకుంటే బెటర్. సాల్ట్ తర్వాత మనకి పసుపు కొంచెం కారం. మనకి కారం ఇప్పుడు వేయచ్చా? కారం ప్లస్ అది ధనియాల పొడి, అది కూడా వేసేసినాం అనుకో ఒక పని అయిపోతుంది. ధనియాల పొడి కూడా వేస్తున్నాం కొంచెం మనం. ఇప్పుడు కొంచెం కలిపేసుకుంటే ఓకే. ఒక 5 minutes అలా కారం మనకి అలాంటి ఎంత కావాలంటే కారం కొంచెం సాల్ట్ కొంచెం ఇప్పుడే వేసుకోవాలా తర్వాత వేసుకోవచ్చు? మన ఇష్టం. అది మనకి పీస్ ఇప్పుడు ఎంత ఉడికింది ఆల్మోస్ట్ 50% ఉడుకుంటుంది. ఇందులో వాటర్ పోసేది ఏమి ఉండదు. ఇందులో వాటర్ పోస్తే మనకి మళ్ళీ ఫ్రై కాదు. ఇప్పుడు మనం ఫ్రై కదా ఫ్రై చేస్తున్నాం. అదే నాకు పీసులు ఉడకాలి మరి. సో ఇప్పుడు కొంచెం ఈ గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవాలి. వేసుకోవచ్చు కొన్ని ఆనియన్స్, కొన్ని ఇవి కొన్ని దీనికి, కొన్ని మనకి బిర్యానీలో పైన వేయడానికి. సో హాఫ్ వేసేయి, ఇంకో మనకి హాఫ్ బిర్యానీలో పైన వేద్దాం మనం. ఫ్రైడ్ ఆనియన్స్ మనకి అవి సగం వేయాలా? సగం వేసేస్తే ఓకేనా, సరిపోతుంది. మిగతా మనం దాంట్లో బిర్యానీలో పైన వేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. కడ్ని మనం ఇందులో వేసేసుకుంటాం. కర్డ్ మీకు సఫిషియెంట్ గా వేసుకోవచ్చు అంటే బాగా కాదు, కొంచెం మంచిగా స్మూత్ గా రావాలి, టేస్ట్ రావడానికి. వాటర్ వద్దు అనుకుంటే మీరు ఎంత కర్డ్ వేసుకుంటే అంత మంచిది. ఇంకా మనకు తెలిసి ఇంకా వేసినా పడుతుంది. ఇంకా చేస్తాం. కర్డ్ పోసిన తర్వాత ఇవంతా కలిపినాం. నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మనకి అది కొంచెం బాయిల్ అయ్యి మనకి కొంచెం అది కొంచెం ఆయిల్ రావాలా కొంచెం లైట్ గా. సరే ఓకే, ఇది కొంచెం వేడైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ పోదాం. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ తిన్నాం. ఇది చూస్తే కొంచెం అలా మనం మూత పెట్టేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, 5 నిమిషాలు బ్రేక్. మనం ఆ రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అది ఒక 1/2 hour. ఎందుకంటే నార్మల్ రైస్ కాబట్టి ఒక 1/2 hour సరిపోతుంది. ఇది ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా మనం. నానబెట్టుకున్నది ఇది ఆల్రెడీ ముందే మేము నానబెట్టుకున్నాం. ఇది రైస్ డైరెక్ట్ అది కాగానే దానిలో వేసేసుకోవడమే. ఈజీగా ప్రిపరేషన్ చేసుకుందాం. జస్ట్ మనం దీన్ని స్టిర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అలా ఉండలు అలా కాకుండా మనం చేసి పెట్టుకుంటాం. తర్వాత మనం న్యాచురల్గా మేము ఏం చేస్తున్నాం అంటే క్యారెట్ కొంచెం తురిమి ఇది వేసుకుంటున్నాం, కొంచెం మనకు హెల్తీగా ఉండడానికి. టేస్ట్ కూడా ఉంటుంది, అది టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. కొంచెం చిక్కగా అవుతావా మామూలుగా అలా నీళ్ళు కలుపుతావా? లైట్గా కలుపుకుంటే బెటర్. సో కొన్ని ఆనియన్స్ ఎక్కువ, ఎందుకంటే మేము ఆనియన్స్ ఆల్రెడీ దాంట్లో సైడ్ పెట్టేసుకుంటాం. సో కొన్ని ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇది 2 తీరులో యూజ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే బిర్యానీ తిన్న తర్వాత కూడా అరగడానికి కూడా అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇందులో మనం కొంచెం సాల్ట్, క్యారెట్ తురుము, ఆనియన్స్. మిర్చి వేస్తే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆప్షన్ అది. ఎలా మిర్చి తింటలేము అందులో కాబట్టి మనం మిర్చి నేను అవాయిడ్ చేశాను. ఎవరైనా కావాలంటే కొత్తిమీర కొంచెం ఇందులో ఏం చేస్తుంటే కొన్ని వాటర్ తీసుకో, కొంచెం సరిపోతుంది. మనం ఎలా అంత తినలేము, అది మనకి కొంచెం పడేసి అవుతుంది. అంత ఇంకా తగ్గించినా బెటర్, నన్ను అడుగుతూ తగ్గించినా బెటర్. అంటే మనం అది మెయిన్ ఇష్యూ అది మాడిపోతుంది.
చికెన్ చూసుకుంటే కనుక మంచిగా మనకి ఆయిల్ పైకి తేలి కొంచెం నీట్గా అవుతుంది. చూసుకుంటే కనుక అది ఆల్మోస్ట్ మనకి ఆయిల్ పైకి వచ్చింది. బట్ మనకి ఇంకా మాకు దాన్ని ఏమంటారు ఇంకా స్మూత్గా కావాలి కాబట్టి ఇంకా సేపు ఉంచుకుంటాం మేము. నువ్వు ఫ్రై చేస్తావా సూప్ పెడతావా ఎలాగైనా పీస్ అయితే ఉడకాలి. ఓకేనా? ఆయిల్ అయితే ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. మనం చూసుకున్నాం. ఆలోపు అందులో వాటర్ పోసేసావా? వాటర్ పోయి ఇప్పుడు ఇందులో కొన్ని మనం అంటే మనకు తగిన పోసుకోవచ్చు. మేము ఇన్ని పోసుకుంటున్నాం కొన్ని. ఇప్పుడు ఈ గ్రేవీ మనకు చూసుకోకుండా కొంచెం అయింది. మనకి కొంచెం థిక్నెస్ కోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడే వేయచ్చా? తర్వాత కూడా వేయచ్చా? ఇప్పుడు వేసేసుకుంటే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదంతా మెల్ట్ అవుతుందా? అవుతుంది. ఓకే. పుదీనా కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం. లాస్ట్కి అయినాక కూడా లాస్ట్కి అయినా కూడా కొంచెం వేద్దాం. ఇప్పుడైతే కొంచెం వేసేద్దాం. కొంచెం కొంచెం ఇందాక కట్ చేసిన ఒక మిర్చి మనకి ఎలా మిగిలిపోయింది అది వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఆప్షన్ అది. టేస్ట్ ఉంటాయి. సో నేను వేసేసాను కాదు. సరే కొంచెం అది ఇంకొంచెం గోలిద్దాం. కానీ థిక్నెస్ డైరెక్ట్. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ తీసి అందులో వేసేసుకున్నాం. కొంచెం బాయిల్డ్ ఎగ్స్ కూడా మనకు దాంట్లో గోలితే కనుక మనకు టేస్ట్ అనేది కొంచెం దాంట్లో దిగుతుంది కదా, మొత్తం బాగుంటుంది కొంచెం. అది మేము బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాం. మనకి ఎగ్స్ అనేది కొంచెం అందులో గోలితే అలా వేసినాం కాబట్టి ఆ గ్రేవీ అందులోకి పోతే మధ్యలో తింటే మస్తు. ఒక 2 minutes అలా మూత పెట్టేసుకున్నాం. మనకి చేయడం అదే చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోయే దగ్గర ఎందుకంటే ఆయిల్ కూడా పైకి వచ్చింది. అది సరిపోతుంది. చాలే పని చేద్దాం. అందుకే ఎక్కువ వద్దు. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఆ ఎగ్స్ అంటే ముందే మేము బాయిల్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే దీనిలో మనకు కాసేపు గోలితే సరిపోతుంది. అది కూడా విడిపోరు. అది విడిపోవు. నేను డైరెక్ట్ అదైతే టేస్ట్ కూడా రాదు. అది ఇప్పుడు ఇట్లయితే ప్రొసీజర్ ఏంటంటే దానికి వాళ్ళకి ఒకసారి మనం చికెన్ కూడా చూసుకుందాం. ఒకసారి టేస్ట్ చూస్తారా? స్పైసెస్ మనకి ఇలా బాబు మనకు చూడేసి తింటే కూడా కలర్ఫుల్ ఉంటుంది. సరే టేస్ట్ఫుల్ ఉంటుంది. సో మనకు పీసు ఒకసారి పీస్ చూస్తే నువ్వు మరి ఇంకెంతసేపు ఉంచాలో మనం చూడు. పీస్ చూస్తావు తిని. ఎందుకంటే పీస్ మనకి ఎంత దాన్ని బట్టి మనం ఏమైనా స్పైసెస్ ఇట్లా వేసుకుంటాం. కొంచెం అవుతుందా? అవుతుంది. మనం కారం ఓకేనా? కారం సాల్ట్ సరిపోతుంది. కారం చాలానే ఉంది. ఉప్పు కూడా ఓకే అనుకుంటా కదా? సాల్ట్ కూడా తక్కువనే. ఇప్పుడు ఉన్న తక్కువనే తినవలసిందే. సో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు కూడా సరిపోతుంది. కొంచెం మసాలా వేసేసి కొంచెం మనకి గరం మసాలా యాక్చువల్లీ అయిపోయింది. సో మేము ఇప్పుడు ధనియాల పొడితో మేనేజ్ చేస్తున్నాం. అలాగే కొత్తిమీర కొంతమంది అయిపోయాక లాస్ట్లో వేసుకుంటారు. నాకేంటంటే కొంచెం గోలితే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను ముందే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కలిపేసి మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉంచుకున్నాం. మనం తక్కువ స్టార్ట్ చేసేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ తర్వాత ఎందుకంటే మనకి పైన వేసుకుంటే ఎగ్స్ విడిపోకుండా ఉంటాయి. ఎవరికైనా తినబుద్ధి అవుతుందా? ఆలోపు మీరు రైస్ పెట్టేసుకుంటాం. రైస్ ఇప్పుడు ఇది ఇంత అవసరమా మనకి? ఇంత పడుతుందంట కాకుంటే మంచిగా అవుతుంది. ఇప్పుడు రైస్ అన్ని పెట్టుకుంటాం. దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఇంకొన్ని కూడా పోసుకున్నాం. ఎందుకంటే మేము రైస్ ఆల్మోస్ట్ పెట్టాం బాగానే. ఇప్పుడు సగం తీసి సెమీ బాయిల్డ్ తీసుడు కదా? ఓకే. అంటే జనరల్గా ఒక 40% అప్పుడు, 60 అప్పుడు, 80 అప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు తీసేస్తాను. ఈ నీళ్ళు పోతాం కదా, ఈ రైస్ వేసిన తర్వాత రైస్ వచ్చేసి పైకి ఎగురుతుంట చూసినావా? అప్పుడే వేయాలంట దానిలో. అదొక ట్రిక్. అది స్పైస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. బగారాకు మనకు చెక్క, ఇది షాజీరా, లవంగాలు ఇవన్నీ వేసేసుకున్నాం. తర్వాత ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాం. అది జస్ట్ ఏంటంటే మనకి ఫ్లేవర్ కోసం అలా పుల్లలు అవుతుంది. సో అలా మనం పెట్టుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్నాం. అయిపోతుంది. నువ్వు వస్తే అయిపోతుంది.
నువ్వు రాకనే కాలే ఇక నువ్వు వచ్చిన వాటికి ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ఇంత గ్రేవీ ఉంచుకుంటే బెటర్ కదా మనకి, మరి లేదంటే మరి లైట్ గా గ్రేవీ ఉండని ఎందుకంటే మనం బంద్ చేస్తున్నాం మరి రైట్ ఓకే. పీస్ ఉడికింది కదా, తిన్నావు కదా పీస్, నేను చూసిన మరి బంద్ చేస్తున్నా ఇంకేం. ఓకే ఎందుకంటే మరి ఇది లేకపోతే మనకు కలుపుకోవడానికి ఉండదు. సరే దాన్ని క్లోజ్ చేయి. చికెన్ ఆల్మోస్ట్ చికెన్ అయితే క్లోజ్. చికెన్ అయిపోయింది. తింటావా బుద్ధి? మరి ఎందుకు వచ్చినావు ఇది? చూద్దామని ఇంకా. చూస్తావా? నువ్వు ఏసుడు పోయి చూసుడు కాడికి వచ్చిందా? సరే ఓకే. నీకు స్వీట్ మానేసిన కదా, మానేసి అందుకే చూపిస్తాను. నో కేక్స్. దాని బదులు ఇవి పండ్లు తింటే చాలా మంచిది, మీ హెల్త్ కూడా. యాపిల్స్ ఉన్నాయి మనకు, దానిమ్మ ఉంది, ఇప్పుడు ఈ రైతా కూడా చాలా మంచిది. ఈ ఆనియన్స్, ఈ లెమన్స్ ఇవన్నీ చాలా మంచి. అంటే మీరు బాగా ఏం అదే అంటే మొత్తం హెల్తీ ఫుడ్ తింటడం కాదు, మీరు కూడా చెత్త ఫుడ్ అంటే తింటారు. ఇది మా కోసం కాదు, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి అలా ఇద్దామని మేము తినే ఉన్నాం. అందుకే మా ఇద్దరు సో అలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గి సో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అంతా ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు నార్మల్ గా కనబడతాను, మరి నార్మల్ గా ఉన్నాడు. నేను నీళ్ళు కట్టు ఉన్నదా? మీరు ఎట్లా చెప్తారు అది? ఇలా చూసుకో తెలుస్తుంది. చికెన్ అయిపోయింది, మనకి రైస్ వాటర్ బాయిల్ కొంచెం మనకి అవి నువ్వు చూడవాలి కానీ నేను కడుగు లేకపోతే మనకి కడుగు చదలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తుడుచుడే ఇప్పుడు మనం చేసినాం. వాటర్ ఆల్మోస్ట్ మనకి బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ రైస్ ని అందులో వేసేసుకున్నాం. తీసి 50% తీసి దీన్ని వేసేసుకున్నాం. దీంట్లో వేసేసుకున్నాం. తీసి డైరెక్ట్ అయ్యిరా ఏది మెత్త అవుతుంది? డైరెక్ట్ వేస్తే నీళ్ళు అలానే నీళ్ళు కారుతున్నాయి అన్నట్టు, కారు మెత్త అవుతుంది. అట్లనే నీళ్ళు అలానే గారి. అప్పుడైనా బాస్మతి కదా, ఇది ఏం కాకపోవచ్చు అనుకుంటున్నాను తెలుసు. ఫస్ట్ టైం పెట్టిన మనం బౌల్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నాం. మనం తీసేస్తావా లెమన్ తీసేస్తావా? ఇప్పుడు మనం ఈ రైస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో వేసేస్తున్నాం. మనం ఇప్పుడు వాటర్ లేకుండా తీసేస్తాం మనం ఇప్పుడు. గ్రేవీ కూడా కొంచెం అలా వేసుకుందాం పైన. అన్నీ వేసేసాక పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఫైనల్ టచ్ అది. ఫైనల్ టచ్ మనకి. కలర్ కూడా చేంజ్ అయితే టేస్ట్ కూడా కొంచెం మనం జీడిపప్పు మనం స్టార్టింగ్ వేసుకున్నా కూడా. మరి ఎగ్గులు ఎప్పుడు ఎత్తారా? ఎగ్గులు ప్లేస్ చేద్దాం పైన. ఇక్కడ కింద పెడితే మనకు అవి పాలు ఎందుకు పోతారు? ఏ అవసరం లేదు, అంటే మన ఇష్టం అది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం బాయిల్ ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. అవునా? దాన్నే ఎగ్ బిర్యానీ అంటారు. పసుపు వాటర్ పోసుకుంటే మనకి హెల్తీ ప్లస్ మనకి హెల్తీ అంతే. బెల్లం మన బిర్యానీ ఫైనల్ గా మనం తినేసి టేస్ట్ కూడా చెప్దాం ఎలా ఉందని. సూపర్ సూపర్. చూడడానికి సూపర్ గా ఉంది, మరి తిన్నాక చెప్దాం. మరి చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ అయిపోయింది. చాలా బాగుంది, కలర్ ఉన్నది. ఇవాళ ఒక్క రోజు ఎంజాయ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేద్దాం. శ్రావణ మాసం శుక్రవారం వాళ్ళకు, శనివారం వాళ్ళకు, ఆదివారం వాళ్ళకు కాదు, జనరల్గా మనం అయితే తింటాం. ఎస్, ఎగ్ బిర్యానీ ఇంకా మనకి ఫైనల్ గా అయితే అన్ని ప్రిపేర్ అయ్యాయి. ఇక తినడానికి అయితే కూర్చున్నాం. మరి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చికెన్ రైతా, నిమ్మకాయ, ఆనియన్, ఎగ్ బిర్యానీ, గ్రేవీ. ఓకేనా? ఇదే తీసేద్దాం. బట్ ఎగ్ తీసేసి కలిపేసి సరే. అందరు తినాలి కదా, అక్క తినాలి కదా, మళ్ళీ పాపకు గిన్నెలు పెడతారా? దాని పెడతారు, వన్ సైడ్ పెడితే సరిపోతుంది.